బంగారం ధర మండిపోతోంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ ధరలు పైపైకి దూసుకు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పట్లో దిగొచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు. పసిడి కొనాలన్నా ఆలోచన చేయాలంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,20,000కు చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1,08,000 దాటింది. బంగారం ధర మండిపోతోంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ ధరలు పైపైకి దూసుకెళ్తూనే ఉన్నాయి. ఇప్పట్లో దిగొచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు. పసిడి కొనాలన్న ఆలోచన చేయాలంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశంపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ కరుణాకర్ గారు. నమస్తే సార్. రత్నాకర్ గారు నమస్తే సార్. ఏంటి సార్ మరి మగవాళ్ళు మెచ్చే పుత్తడి అందనంతా ఎత్తుకుపోతోంది, ఎలా చూడాలంటారు? మీరు అంటే డాలర్ పరంగా 2,400 నుంచి $3,000 దాకా ఉందండి. ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్ వార్ మొదలు పెట్టాడో అండ్ ఐ థింక్ పొలిటికల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్. మెనీ గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాలర్ రిజర్వ్స్ ని తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకోవటం మొదలు పెట్టారు. అండ్ మీకు తెలియదు, గోల్డ్ అవుట్పుట్ ఈస్ వెరీ లిమిటెడ్ బట్ డిమాండ్ ఈస్ వెరీ లార్జ్. గవర్నమెంట్స్ గోల్డ్ కొనడం ప్రారంభిస్తే డిమాండ్ సప్లైలో వేరియేషన్ వచ్చి అండ్ ఫస్ట్ టైం $3,800 పర్ ounce గోల్డ్ వెళ్ళటం వలన మనకి గోల్డ్ రైజ్. రెండోది మన రూపీ కూడా 83 నుంచి మీరు చూసుంటే లాస్ట్ 6 months లో 88 రూపీస్కి వెళ్ళింది. ఈ రెండు ఇంపాక్ట్స్ మన గోల్డ్ ప్రైజెస్ మీద అరౌండ్ 60, 70, 75,000 ఉన్న గోల్డ్ $1,20,000 వెళ్ళిపోయిందంటే దీని మూలంగా. అండ్ ట్రంప్ గారు బాగానే ఉంది అనుకోగానే ఫార్మా మీద కూడా 100% టారిఫ్ వేశారు. సో అన్సర్టనిటీ కంటిన్యూ అవుతుంది. చాలా మంది చెప్పడం ప్రకారం ఏంటంటే 1,20,000 నుంచి 1,40,000 దాకా గోల్డ్ ప్రైస్ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ స్టెబిలైజ్ అవుతుందేమో అని అంటున్నారు. నిజంగా మీరు అన్నట్టు మగవాళ్ళకి మనకి ఫంక్షన్స్ కి వెడ్డింగ్స్ కి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. గోల్డ్ బియాండ్ అవర్ రీచ్ అవుతుంది. అంటే మధ్య తరగతి వర్గాలకే కాదు, సంపన్నులకు కూడా చుక్కలు కనిపిస్తోంది. అంటే ఇప్పట్లో తగ్గే అవకాశాలు ఏమీ లేవంటారా? పెరగటం ఉంది కానీ తగ్గటం మీరు చూస్తుంటే గోల్డ్ హిస్టారికల్లీ తగ్గుతా ఒక 5-10% తగ్గింది తప్పించి ఇంతలాగా పెరిగింది, ఇంతలాగా తగ్గటం ఎప్పుడు జరగలేదండి. ఐ థింక్ మేము అనుకుంటున్నాం 1,20,000 ఇది గుడ్ ప్రైస్. ఇక్కడ స్టెబిలైజ్ అయితే బాగానే ఉంటుంది. స్టెబిలైజ్ అవ్వకపోతే $2,00,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది కమింగ్ 2 years అని చాలా మంది అనలిస్టులు ప్రెడిక్ట్ చేస్తున్నారు. అలాగే నేను అందరినీ పరిగెత్తి గోల్డ్ కొనమనట్లేదు. బట్ కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎంత నెగిటివ్ ఉంది. ట్రంప్ ఉన్న 2-3 years కూడా ఆయన వచ్చి జస్ట్ 6 months అయింది. మీ అందరూ తెలియదు, 6 to 7 months. బట్ వెరీ వాలటైల్ గా ఉంది మార్కెట్. అది స్టెబిలైజ్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నాకర్.